సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 17వ తారీఖు 3 నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే కామర్స్ అధికారులు ఈ స్పెషల్లీ నాన్ వెజ్ అమ్మే మటన్ షాప్స్ పైన, ఈ బీఫ్ అమ్మే షాప్స్ పైన తనిఖీలు నిర్వహించి 8 షాపులను క్లోజ్ చేశారు. సో ఈ రమదాన్ టైంలో నాన్ వెజ్కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రైస్ కొంచెం హైక్ చేసి అమ్ముతున్నారు అనమాట. సో అందువల్ల ఈ షాపులను క్లోజ్ చేశారు. నెక్స్ట్, ఆమ్నెస్టీతో మొదలైపోయింది కోవిడ్లో. ఈ రోజు నుంచే సో హవల్లీ రెసిడెన్సీ వ్యవహారాల కార్యాలయం నుండి రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈ రోజు నుండి గ్రేస్ పీరియడ్ జూన్ 17 వరకు అండి. సో ఈ టైంలో మీ యొక్క ఈ ఆమ్నెస్టీని ఉపయోగించుకోండి. దేశం దాటి క్షేమంగా రావచ్చు, ఎటువంటి ఫైన్స్ లేకుండా. నెక్స్ట్, 1,20,000 మంది వీసాలు రెన్యూల్ కాలేదంట. 1,40,000 మంది అది మనకి అందులో కలిపి అక్రమంగా కోవిడ్లో ఉంటున్నారంట. సో నెక్స్ట్, కూరగాయల ప్రైసెస్. ఇప్పుడు రమదాన్ టైంలో భారీ డిమాండ్ కూరగాయలు కూడా. కూరగాయల ప్రైసెస్ పెంచి అమ్మకుండా అధికారులు ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు కోవిడ్లో. నెక్స్ట్, సౌదీ విషయానికి వెళ్తే యాన్యువల్లీ సంవత్సరానికి సౌదీలో 1 మిలియన్ టన్ను కూరగాయలు వేస్ట్ అయిపోయి డస్ట్బిన్లో పడేస్తున్నారంటండి. 1 మిలియన్ టన్ను కూరగాయలు పడేస్తున్నారంట. వందల కొద్ది ఫుడ్ని కూడా వేస్ట్ అయిపోతుంది సౌదీలో. నెక్స్ట్, సౌదీలో ఉండేవారు మీ అక్కమ్మ పైన ఎన్ని సిమ్లు ఉన్నాయి, ఏ సిమ్లు ఉన్నాయి అనేది పూర్తిగా తెలుసుకోండి. ఈ యొక్క వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. సో సౌదీ ఎక్స్పీరియన్స్లో వీడియో కూడా అప్లోడ్ అయ్యింది. ఎలా విధంగా చెక్ చేసుకోండి చెప్పి అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో చూసి మీరు మీ పేరు మీద ఎన్ని అక్కమ్మలు ఉన్నాయి, ఎవరన్నా వాడుతున్నారని తెలుసుకోవచ్చు. ఏ సర్వీస్ వాళ్ళ నుండి అక్కమ్మలు రన్ అవుతున్నాయి, అదే సిమ్లు రన్ అవుతున్నాయి అన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో చాలా ఎందుకంటే లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సౌదీలో ఉన్నవాళ్ళు, తప్పకుండా చూసుకోండి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్, సౌదీలో సైబర్ నేరగాళ్ళు కాల్ చేసి మరి మీ అక్కమ్మ డీటెయిల్స్ అడుగుతున్నారు. చెప్పకూడదు, పొరపాటును కూడా చెప్పకూడదు, జాగ్రత్తగా ఉండండి. యూఏ విషయానికి వెళ్తే 4 రకాల వీసాలు ఉన్న వాళ్ళు సో యూఏలో వర్క్ చేసుకోవచ్చు. ఒకటి గ్రీన్ వీసా, స్టాండర్డ్ వర్క్ వీసా, గోల్డెన్ వీసా, డొమెస్టిక్ వర్క్ వీసా. ఈ వీసాలు ఉన్న వాళ్ళు యూఏలో వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్, దుబాయ్లో బార్బర్ షాప్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయండి. సో ఖర్చులు పెరుగుతున్నాయండి, ప్రైజెస్ పెరిగాయి, చూసుకోండి. నెక్స్ట్, అబుదాబిలో హల్ మనార్ గ్రాండ్ హోటల్ అబుదాబిలో ఉంటే ఎలాంటిది, శాలరీ టైంకి ఇస్తుందో తెలియచేయండి. కొందరు మిత్రులకు ఇందులో జాబ్స్ వచ్చాయంట. నెక్స్ట్, వామన్ విషయానికి వెళ్తే సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ వారు అప్పీల్ చేశారు. ప్లేట్లెట్స్ బ్లడ్ అవసరం అని చెప్పి. సో కొందరు పేషెంట్స్కి ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ కానీ కొరతగా ఉందంటండి. సో సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ వారు బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి అప్పీల్ చేశారు. నెక్స్ట్, ఇష్టాసారంగా కారు నడిపి డ్రిఫ్టింగ్ చేస్తారు కదా, 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నెక్స్ట్, వాతావరణం కూల్గా ఉంటుంది. ఈ రమదాన్ టైంలో వాతావరణం కూల్గా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేశారు. నెక్స్ట్, అల్ తుర్కీ కంపెనీ వామన్లో ఉంటే ఎలాంటిది కొంత తెలియచేయండి. కొంత మిత్రులు జాబ్స్ వచ్చాయంట. సో నెక్స్ట్, బెహ్రెన్ విషయానికి వెళ్తే అవసరం ఉన్న వారికి, అంటే నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ బెహ్రెన్ యొక్క చారిటీ నుండి 45,000 ఇఫ్తార్ మీల్స్ పంచిపెడుతున్నారు ఈ బెహ్రెన్ గవర్నమెంట్ తరపు నుండి. నెక్స్ట్, పాకిస్తాన్ అసోసియేషన్ వారు ఈ రమదాన్ టైంలో ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు కొందరికి అనమాట. నెక్స్ట్, కొన్ని బృందాలు వచ్చింటే కొందరు ఒక ముఠాగా ఏర్పడి భిక్షాటన చేయడానికి మాల్స్ వద్ద, మసీదుల వద్ద ఆల్రెడీ ఎప్పటికప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వదులుతున్నారంటండి. అంటే భిక్షాటన కూడా ఒక ప్రొఫెషన్గా మారిపోయింది రమదాన్ టైంలో. అయితే ఈ ఇటువంటి వాళ్ళకి మీరు మనీ పే చేసి మోసపోవద్దు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు తెలియజేశారు. సో భిక్షాటన అయితే పూర్తిగా నిషేధించబడింది బెహ్రెన్లో. అదే కొందరు ప్రత్యేకంగా ఇదే పని శాలరీలు తీసుకుని మరీ అడుక్కుంటున్నారనమాట. ఓకే. ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ వాళ్ళు రఫీక్ చార్టీ నుండి ఇఫ్తార్ మీల్స్ పంచిపెడుతున్నారండి. సో అయితే ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్ అనేవి ఉండదు, అందరికీ కూడా ఇఫ్తార్ మీల్ పంచిపెడతారు. ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు నాన్ ముస్లిమ్స్కి ఇఫ్తార్ ఇవ్వరు అని ఎక్కడా వినలేదండి, అటువంటిది ఏం లేదు. ఓకే. నెక్స్ట్, ఖత్తర్లో కొత్త మసీదులు నిర్మించాలని చెప్పి ఖత్తర్ అమీర్ గారు ఆర్డర్లు జారీ చేశారు. ఇదే ఖత్తర్ సంగతి. సో ఇది జనరల్ విషయాలకు వెళ్తే తెలంగాణ రానున్న నరేంద్ర మోడీ గారికి 88 లక్షల మంది గల్ఫ్ కార్మికుల తరపు నుండి ఒక లేఖ రాయనున్నారు. సో అది గల్ఫ్ కన్వీనర్ అయిన మందా భీమరెడ్డి గారు ఈ లేఖను అందజేయనున్నారు నరేంద్ర మోడీ గారికి. గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి ఆయనకి తెలియజేయనున్నారు. నెక్స్ట్, ఒక మిత్రుడు కామెంట్ చేశారండి, ఇఫ్తార్ భోజనాలు ఓన్లీ ముస్లిమ్స్కైనా, నాన్ ముస్లిమ్స్ కూడా ఇస్తారా అని చెప్పి, అంటే హిందువులు కూడా ఇస్తారని చెప్పి. హిందువులని కాదు బ్రదరు, ఇఫ్తార్ మీల్స్
క్రిస్టియన్స్, హిందూస్, ఏ సిక్కులు ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళకైనా సరే ఆ టైంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇఫ్తార్ మీల్స్ ఇస్తారు. ఈ నువ్వు ముస్లిం కాదు నీకు ఇవ్వము అటువంటిది ఏమి ఉండదు. నాకు తెలిసి నేను కూడా 10 సంవత్సరాలు గల్ఫ్లో పనిచేసిన ఎక్కడ ఇటువంటిది వినలేదు నేను. సో ఒకప్పుడు నేను మసీదు పక్కన ఇఫ్తార్ టైం పక్కన నడిచి వెళ్తుంటేనే అక్కడున్న ఇమాము నన్ను పట్టుకుని పిలిచి మరి కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. ఇఫ్తార్ మీల్స్లో కూర్చోబెట్టి నాకు భోజనం పెట్టాడు అనమాట. అటువంటి సందర్భాలు కూడా నేను చూశాను. సో మా రూమ్లో ఉండే ముస్లిం ఫ్రెండ్సే చేపట్టుకుని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని మరి ఇఫ్తార్ మీల్స్ పెట్టేవారు. సో హిందూ ముస్లిము అనేది ఉండదు. నువ్వు రోజా ఉన్నావా అది కూడా చూడరు. ఇఫ్తార్ మీల్స్ ఇచ్చేటప్పుడు మీరు రోజా ఉన్నారా, ఉపవాసం చేస్తున్నారా లేదా ఇది కూడా చూడరండి. సో అలా చూసారంటే అది కాదు. అందువల్ల ఇఫ్తార్ మీల్స్ అందరికీ ఇస్తారు. వాళ్ళు వీళ్ళు ఎవ్వరని లేదు, అందరూ తినొచ్చు. ఓకే. సో గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.